హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం. ఒక గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. అతడికి స్వల్ప ఆదాయంతో గుట్టుగా సంతృప్తిగా జీవితాన్ని గడిపేవాడు. తనకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం కూడా చేసేవాడు. కానీ ఆ బ్రాహ్మణుడి భార్య మాత్రం భర్తకు పూర్తిగా వ్యతిరేకం. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించకుండా ఇంకా ఇంకా ధనం కావాలని అతనిని వేధించేది. అప్పుడు అతడు మన రోజువారీ జీవితానికి ఆ భగవంతుడు అన్నీ సమకూర్చుతున్నాడు కదా, ఇక ఎందుకు, దీనితో మనం ఆనందంగా జీవితం కొనసాగిద్దాం అని అంటాడు. ఆ భార్య ఏమాత్రం తృప్తి లేకుండా ఎప్పుడూ ధనం ధనం అని వేధించేది. ఇంతలో ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతని దర్శించడానికి గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా వెళ్తున్నారు. ఆయనను ఏది అడిగినా సృష్టించి ఇచ్చే సిద్ధులు ఉన్నాయట అనే విషయం ఈ బ్రాహ్మణుడి భార్యకు తెలిసింది తడువుగా భర్తను ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మనం పేదరికం పోగొట్టడానికి ఏదైనా చెయ్యమని అడగండి అని చెప్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వివేకము, వైరాగ్యము, భక్తి, జ్ఞానము వీటిని పొందేలా ఆశీర్వదించమని ఒక సాధువు అడగడం సబబు. అలా కాకుండా ప్రాపంచికమైన కోరికలు కోరడం ఎంతవరకు సబబు అని అంటాడు. కానీ ఆ బ్రాహ్మణి భార్య వినదు. నేను చెప్పింది అడగండి, తూచా తప్పకుండా కావాలి అని చెప్పుతుంది. ఇక చేసేదేమీ లేక ఆ బ్రాహ్మణుడు సాధువు దగ్గరికి వెళ్ళి సాధువు దగ్గర కూర్చుంటాడు. భార్య చెప్పింది అడగడానికి నోరు రావడం లేదు. సిగ్గుతో కుంచుకుపోసాగాడు. అలా చాలాసేపు అక్కడే కూర్చోవడం జరిగింది. అప్పుడు ఆ సాధువు ఇతనిని గమనించి పిలిచి, నీ మనసులో ఏదో ఉంచుకొని గందరగోళంలో ఉన్నావు, సంకోచించకుండా అడుగు అని చెప్పినాడు. ఆ బ్రాహ్మణుడు సిగ్గుతో తల వంచుకొని, స్వామి, మీకు ఎన్నో శక్తులున్నాయట, మరెన్నో అద్భుతాలు చేస్తారట, తాకిందంతా బంగారంగా మార్చివేయగల అద్భుతమైన మణి ఉందని తెలిసింది. అది లభిస్తే మా దరిద్రమంతా పోతుంది అని నా భార్య భావిస్తుంది. అటువంటి మణిని మాకు అనుగ్రహించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, ఓష్, ఇంతేనా సంగతి? నువ్వు అడుగుతున్న మణిని నిన్ననే ఊరి అవతల పారుతున్న ఆ మురికి కాలువలో పరవేసి వచ్చాను. కావాలంటే ఆ మురికి కాలువలో వెతికి తీసుకో అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ మురికి కాలువ దగ్గర వెతకగా ఆ మణి దొరుకుతుంది. అది తీసుకొని చూస్తాడు. నిజంగా ఇది బంగారంగా మారుస్తుందా అని పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తాకించి చూశాడు. ఆ రాయి వెంటనే బంగారంగా మారింది. అప్పుడు ఆ సాధువు కృతజ్ఞతలు తెలుపుదామని ఆ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి, స్వామి, తాకిందంతంగా బంగారంగా మార్చివేసి ఈ అమూల్యమైన మణిని మీరు అల్పంగా ఎంచి మురికి కాలువలో విసిరివేయడం మూలంగా దీనికన్నా విలువైన మరేదో వస్తువు మీ దగ్గర ఉందని ఊహించాను. అది ఏదో తెలుసుకోవచ్చా? దానిని నాకు ఇవ్వగలరా అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ సాధువు, అవును నాయనా, నీవు ఈ మణిని నీ భార్యకు ఇచ్చిరా, నీకు ఆ విషయం చెప్తాను అనగా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి ఆ మణిని భార్యకు ఇచ్చి సాధువు దగ్గరికి వచ్చాడు. సాధువు అతనికి ధ్యానం గురించి చెప్పి సాధన చెయ్యమన్నాడు. నీవు సాధన చేస్తే ఆ భగవంతుణ్ణే చేరుకోగలవు అని చెప్పాడు. ఎవరైనా సరే భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే
తనలోకి తాను అంటే అంతరంగ ప్రయాణం చేసి ఆత్మను పొందవలసిందే. అంటే భగవంతుణ్ణి దర్శించుకోగలుగుతారు. అలాగే ఆ బ్రాహ్మణుడు కూడా తీవ్రమైన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందినాడు. అల్పమైన వాటి కోసం ఆరాటపడకుండా శాశ్వతమైన ఆత్మను పొందాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.